ఇలా బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది. కానీ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, అప్పు తీరుస్తాం. అప్పుడు తీర్చే చదువు ఎట్లాగా రాదు, కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదు బీజేపీ లీడర్లకు. ఏదైతే 2 లక్షల కోట్లు అప్పు అని ఉండదు ఫాల్స్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1,80,000 కోట్లు ఏమో అప్పు చేస్తే అందులో ప్రతి నెల 7,000 కోట్ల చిల్లర అప్పు కడుతూ పోతుంది. ఇప్పటి వరకు 1,50,000 కోట్లు అప్పు కట్టేసింది. ఒకసారి దీని రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎంత అప్పు చేసినట్టు. దీన్ని రీఫైనాన్సింగ్ అంటారు. మీకు ఎట్లాగో నాలెడ్జ్ ఉండదు కాబట్టి కొత్త అప్పు తీసుకురాకుండా, ఎప్పుడైతే మనకు అప్పు భారం ఎక్కువగా ఉంటుందో కొత్త అప్పు తీసుకురాకుండా, అంటే అప్పు పెంచకుండా ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని తగ్గట్టు అప్పు తీసుకొచ్చుకుంటే దాన్ని పే చేసుకుంటే మిగిలిన ఫండ్స్తోని డెవలప్మెంట్ చేస్తారని రీఫైనాన్సింగ్ అంటారు. ఇది మీకు తెలియదు. ఇది మీ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలు ఇవన్నీ చెప్పారు కాబట్టి ఓకే. దీని గురించి పక్కకు పెడితే 2014లో 49 లక్షల కోట్ల అప్పు ఉండే భారతదేశానికి. ఇప్పుడు 181 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది దగ్గర మార్చ్ 2026 వరకు 200 లక్షల కోట్ల అప్పు వరకు వెళ్తుందని ఈజీగా అందరు ఎస్టిమేట్ చేసి చెప్తారు. మరి 150 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు దానితో ఏం చేసి అట్లీస్ట్ మీరు చెప్పగలరా మిస్టర్ బండి సంజయ్? దీని గురించి తెలియదు, ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు. అసలు దేశంలో అప్పు ఎంత ఉంది ఏమన్నా నాలెడ్జ్ ఉందా మీకు? 2014లో 49 లక్షల కోట్ల అప్పు ఉండే. 60 సంవత్సరాల నుంచి 49 లక్షల కోట్ల అప్పు చేస్తే మీరు కేవలం 11 ఏళ్లల్లా 150 లక్షల కోట్ల అప్పు చేసారు. దీనికి ఆన్సర్ ఇవ్వగలరా? కనీసం తెలుసా మీకు దేశంకి అప్పు ఎంత ఉందో? కనీసం తెలుసా? తెలియదు, నాలెడ్జ్ ఉండదు. వాట్సాప్లో వచ్చింది ప్రజలకు చెప్పడం, ప్రజలది నిజము అనుకోవడం. ఇంకా ప్రజలకు తెలియదు కదా. మీరు నాయకులు అయ్యండి, మీకే నాలెడ్జ్ లేనప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తారు? నిజాలు తెలుసుకోండి సార్.